హాయ్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామనమల. మూడో ఎపిసోడ్లోకి స్వాగతం. చాలా 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 సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు లైకర్సు, వ్యూయర్స్, సబ్స్క్రైబర్స్ కూడా అంతకంతకు పెరిగిపోతున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను చెప్పే విధానము లేదంటే నేను చెప్పే కంటెంట్ కూడా మిమ్మల్ని ఆకర్షిస్తుందని నాకు బాగా అర్థమవుతుంది. ఇది నాకు మరింత బాధ్యతను పెంచుతుంది. ఇకపై నేను నా వీడియో క్వాలిటీతో పాటు నా కంటెంట్ క్వాంటిటీని కూడా మరింత పెంచేందుకు నేను శాయశక్తులా ఖచ్చితంగా ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఎనీవే, మెనీ థ్యాంక్స్ ఇంతలా నన్ను ఆదరిస్తున్నందుకు, అది ఖచ్చితంగా చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయము, ఇప్పుడు రాబోయేది పరీక్షా కాలము. పిల్లలు అంటే బాగా చదువుతున్నారు, ఎలా చదువు అంటే వాళ్ళని చదువుపై ఇంట్రెస్ట్ ఎలా కలిగించాలి, పరీక్షల్ని ఎలా ఫేస్ చేయాలి, టెన్షన్ పడకుండా ఎలా ఉండాలి, ఇలాంటి టెక్నిక్స్ మీకేమైనా మీ పిల్లల కోసం కావాలి అనిపిస్తే మాత్రం దయచేసి కామెంట్ చేయండి. ఆ కామెంట్ని బట్టి మీకు నిజంగా అవసరం అనిపిస్తే మాత్రం చాలా ఈజీ టెక్నిక్స్ నేను చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఒక్క విషయం, దయచేసి మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోలను, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేలా మాత్రం తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో ముందుగా టిప్ చెప్పుకుందాం. ఏంటంటే, మన నడుముకు ఒక రాయిని తాడుతో కట్టేసుకొని బావిలోకి దూకామనుకోండి, ఏమవుతుంది? నేను అడిగాను అనుకోండి, ఇదేం పిచ్చి ప్రశ్న, సింపుల్, చనిపోతాం, మనం రాలేము కదా బయటికి అని మీరు అనొచ్చు. సో ఇంత సింపుల్గా ఇంత మీరు ఆన్సర్ చెప్పే మీరు ఒక సింపుల్ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? నడుముకు రాయి కట్టుకొని నీళ్ళలోకి ఎందుకు దిగుతున్నారు? అర్థం కాలేదు కదా. మీరు కట్టుకున్న రాయి ఇంకేదో కాదండి, మీ గతం. దాన్నే చేదు జ్ఞాపకాలు, లేదంటే ఇదివరకు జరిగిన మర్చిపోలేని సంఘటనలు, ఇంకా ఇలాంటివి ఇవన్నీ కూడా మీరు ఇప్పటికీ కూడా గతంలో జీవిస్తున్నారు కొందరు. ఆ గతం గురించి ఆలోచించడం మానేయాలి. ఎందుకంటే చేదు జ్ఞాపకాలు ఎప్పుడు అందరికీ ఉంటాయి, కానీ ఎప్పుడైనా కానీ చేదు జ్ఞాపకాలను వెంటేసుకుంటూ తిరిగితే మనం భవిష్యత్తులోకి వెళ్ళలేం. వర్తమానంలో మనం ఏం చేయాలన్న దాని నుంచి మనల్ని ఆ గతం అనేది డైవర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గతం అనే విషయాన్ని వదిలిపెట్టండి. ఎందుకంటే గడిచిపోయిన కాలం ఎలానో తిరిగి రాదు. గతాన్ని మనం ఎప్పుడు కూడా మార్చలేం. భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ భవిష్యత్తు అందంగా ఉండడానికి కష్టపడాలి వర్తమానంలో అన్నది మాత్రం కాదనలేని నిజం. కాబట్టి వర్తమానం గురించి మాత్రమే ఆలోచించండి, గతం గురించి ఆలోచించకండి. గుర్తుపెట్టుకోండి, నడుముకు రాయిని కట్టుకొని బావిలోకి దూకినట్లే గతం గురించి ఆలోచిస్తే. ఇదివరకు కొందరు ఉంటారు, నేను అప్పుడు ఆ తప్పు చేయకపోయి ఉంటే ఇప్పుడు ఇలా నా పరిస్థితి ఇంకా బాగుండేది, లేదంటే నాకు అప్పుడు నేను ఎందుకో సరిగ్గా లేను, లేదంటే కొందరు అరే అప్పుడు చాలా బాగా బతికాం కానీ ఇప్పుడు మాత్రం ఏం లేకుండా అయిపోయింది, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఇప్పటికీ కూడా ఆ గతం గురించి ఆలోచిస్తే మీ భవిష్యత్తులో కూడా ఈ వర్తమానం గురించి మళ్ళీ బాధపడాల్సిన పరిస్థితి వస్తుందని ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఓకే, దీన్ని ఒక ఉదాహరణతో చెప్తాను. మెయిన్ ఏంటంటే, ఇప్పుడు భూముల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. అయితే చాలామంది కలిసిన వాళ్ళు అంటుంటారు, అప్పట్లో ఇక్కడ ఎకరాల కొద్ది భూములు చాలా తక్కువ ధరకే కొనాయి, కానీ ఎందుకో మేము కొనలేదు, ఇప్పుడు నాకు భూమి లేకుండా అయింది, ఇప్పుడు కొనాలంటే కొనే పరిస్థితి కూడా లేదు అని అంటుంటారు. అప్పుడు కొనలేదు, చప్పు చేశాడు, కానీ ఇప్పుడు కూడా కొన్నాడు. అలా అన్నాయని ఇప్పుడు కొంటున్నాడు భూములు అంటే అది లేదు. ఎందుకంటే కొనడు ఆయన. ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తు గురించి ఆయన ఏం ఆలోచించట్లే. ఎంతసేపు నేను గతంలో కొనలేదు, ఇప్పుడు కొనలేకపోతున్నా. ఇప్పటికైనా కష్టమో నష్టమో ఆయన ధైర్యం చేసి కొంటే కనీసం భవిష్యత్తు అందంగా ఉంటుంది. ఆయన కాకపోతే ఆయన తర్వాత తరమైన కనీసం వాటిని ఎంజాయ్ చేస్తుంది. కానీ వాటి గురించి వాళ్ళకు ఆలోచన లేదు. నిజంగా ఫ్రెండ్స్, ఇప్పుడు హైదరాబాదు ఉదాహరణ తీసుకుంటే భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతకంతకు భూముల ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు దూరం అనిపించిన ప్రాంతాలే తర్వాత ఒకప్పుడు దూరంగా అనిపించిన ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి చెంది మనకు కనిపిస్తున్నాయి, మనం చూస్తున్నాం. ఇప్పుడు దూరం అనిపిస్తున్న ప్రాంతాలు భవిష్యత్తులో సిటీలాగా మారుతుంటాయి, నగరాలాగా మారిపోతుంటాయి, నగరంలో కలిసిపోతుంటాయి. కాబట్టి అంటే ఇదొక ఉదాహరణ మాత్రమే. నేను రియల్ ఎస్టేట్ గురించి ఒక ఉదాహరణ తీసుకొని చెప్తున్నాను. ఇప్పటికైనా మనం గతం గురించి ఆలోచించడం మానేసి వర్తమానంలో ఏం చేయాలి, భవిష్యత్తు బాగుండాలంటే వర్తమానంలో ఏం చేయాలన్న దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి ఫ్రెండ్స్. అదే నేను ఈరోజు చెప్తున్న టిప్ మీకు. మీ సమస్యకు మీ పరిష్కారం మూడో ఎపిసోడ్లోకి వచ్చేద్దాం. నేను ఇదివరకు చెప్పినట్లుగా మీ పాజిటివ్ పాయింట్స్ని ఒక లిస్ట్లో రాసుకొని అన్నట్లు, ఈ పాజిటివ్ పాయింట్స్, ఈ నెగిటివ్ పాయింట్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ ఎపిసోడ్ని అర్థం కాకపోవచ్చు.
ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్కి సంబంధించిన లింక్స్ ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి వాటిని చూసిన తర్వాత ఈ 3వ ఎపిసోడ్ చూస్తే నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను అనే విషయం బాగా అర్థమవుతుంది. అది గమనించండి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. ఆ విషయం మీకు కొత్తగా గుర్తు చేయాల్సిన విషయం కూడా లేదు. అయితే నేను ఇప్పుడు ఎపిసోడ్లోకి వస్తే పాజిటివ్ పాయింట్స్ అన్ని లిస్ట్ రాసుకున్న తర్వాత నేను ఏం చెప్పానంటే, పాజిటివ్ పాయింట్స్ ఎక్కువగా వచ్చిన వారు తమ సామర్థ్యాలకు మరింత పదును పెట్టుకోండి, తమ ప్రతిభకు మరింత పదును పెట్టుకుంటూ కొంచెం ప్రాక్టీస్ చేయమని చెప్పాను. అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలి అంటే, మీరు చేసుకున్న ఆ షార్ట్ లిస్ట్లో ఇన్స్టెంట్గా ఆదాయాన్ని, అంటే ఇమ్మీడియట్గా మీకు ఆదాయాన్ని సృష్టించే పనులేవో మీరు గమనించండి. లేదు మీకు ఆదాయం అవసరం లేదు, మీరు నిరాశతో ఉన్నారు, మీకు ఉత్సాహం తెప్పించే పని అందులో ఏది ఉందో మీరు చూసుకోండి. అంటే మీకు ఏదైనా ఇష్టమైన పని మీరు ఇప్పటికే గుర్తించి ఉంటారు. ఎస్, దాన్ని నేను స్టార్ట్ చేస్తే నాకు మనసుకు ప్రశాంతత లభిస్తుందని మీరు అనుకొని ఉంటారు. ఉదాహరణకు ఒక వ్యాపారం చేయాలని మీరు కొందరు అనుకొని ఉండొచ్చు. వ్యాపారం అంటే ఉదాహరణకు ఒక డిస్ట్రిబ్యూషన్ పాయింట్ తీసుకుందాం. అంటే కంపెనీ నుంచి ఉత్పత్తులని మనకు దగ్గరికి వస్తే మనం రిటైలర్స్కు అమ్మడాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటారు. అలా డిస్ట్రిబ్యూషన్ తీసుకుందాము అని మీరు నిర్ణయించారు అనుకుందాం. అయితే నేరుగా మీరు అనుకున్నదే తడవుగా డబ్బులు పెట్టుబడి పెట్టేసి ఆ వ్యాపారంలోకి దిగితే మాత్రం అంతకు మించిన పెద్ద తప్పు ఇంకోటి ఉండదు. ఎస్, మీరు చేయాలనుకున్న వ్యాపారం గురించి అది ఎలాంటిదైనా సరే ముందు మీరు మార్కెట్ సర్వే చేయాలి. మార్కెట్ సర్వే అంటే చాలామంది అంటారు వెళ్ళి రాసుకోవడం కనుక్కోవడం కాదు. మనకు ఆ వ్యాపారం గురించి కనీస అవగాహన లేకుండా ఏ సర్వే చేసినా మనకు సమాచారం ఉపయోగపడదు. మీరు ముందు చేయాల్సిన పని, మీరు చిన్నతనం అనుకోకపోతే మాత్రం మీరు ఏదైతే వ్యాపారం చేయాలనుకున్నారో ఆ వ్యాపారాన్ని ఇప్పటికే చేస్తున్న వ్యాపారస్తుల దగ్గర పనిచేయండి. కొన్ని రోజులు పనిచేయండి. మీకు ఆ వ్యాపారం అర్థమయ్యే వరకు కూడా కొన్ని రోజులు పనిచేస్తే ఇప్పటిదాకా మీరు అంత సంపాదిస్తున్నారు, ఇంత సంపాదిస్తున్నారని ఆ వ్యాపారం గురించి అందంగా ఫీల్ అయిన మీకు ఆ వ్యాపారం వెనుకున్న కష్ట నష్టాలేంటో ఖచ్చితంగా తెలిసి వస్తాయి. ఆ కష్ట నష్టాలు ఏంటి, ఎంత శ్రమ పడుతున్నారు, ఎంత కష్టపడితే కానీ వాళ్ళు అంత సంపాదిస్తున్నారు, ఏ విధంగా ఆ వ్యాపారాన్ని ముందుకు వెళ్ళదీస్తున్నారు, కస్టమర్లను ఏ విధంగా ఆకర్షిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మీకు అప్పుడు అర్థమవుతాయి. ఓకే, నేను ఒకరి దగ్గర అలా వ్యాపారస్తుల దగ్గర నేను పనిచేయలేనండి, నాకు చిన్నతనం అని మీరు ఫీల్ అయ్యారు. దీనికి సెకండ్ ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చేయాలనుకున్న వ్యాపారానికి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ టీంలో జాయిన్ కాండి. ఎస్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్కు, మార్కెటింగ్ టీంకు తెలిసినంతగా ఆ వ్యాపారం గురించి ఇంకొకరికి తెలిసే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు రోజు కూడా ఫీల్డ్లో తిరుగుతుంటారు, ఆ క్షేత్రంలో ఆ క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటారు, ఆ వ్యాపారస్తుల దగ్గరికి పదే పదే వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ వ్యాపారస్తుల్ని తరచూ కలుసుకోవడము, అదేవిధంగా ఆ వ్యాపారం గురించి మెలకువలు నేర్చుకోవడానికి కూడా ఈ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గాను, లేదంటే ఫీల్డ్ అసిస్టెంట్ గాను, లేదంటే మార్కెటింగ్కి సంబంధించిన ఉద్యోగి గాను మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అయితే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నప్పటికీ కూడా మీ దృష్టి అంతా కూడా ఆ వ్యాపారాన్ని పరిశీలించడం మీదనే ఉండాలి. నేను ఎప్పటికైనా ఈ వ్యాపారాన్ని ప్రారంభించదలుచుకున్నాను, నాకు అవసరమైన విషయాలు ఏంటి అని తెలుసుకోవడంలోనే మీరు ఎప్పుడు కూడా నిమగ్నమై ఉండాలి. అలా మీరు కొన్ని రోజులు చేసిన తర్వాత ఎస్, అప్పుడు మీకు ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది, పెట్టుబడి పెడితే లాభాలు ఎలా వస్తాయి, ఎన్ని రోజుల తర్వాత, ఎన్ని నెలల తర్వాత లాభాలు రావడం ప్రారంభమవుతుంది. ఈ విషయం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వ్యాపారాలు పెట్టిన తర్వాత కనీసం ఒక 6 నెలల వరకు కూడా లాభాలు అనేవి రావడం ప్రారంభం కాదు. కాబట్టి మీరు పెట్టే వ్యాపారంలో లాభాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్న విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటేనే మీరు ముందుకెళ్ళగలుగుతారు. ఆ తెలుసుకొని అప్పుడు మీరు ముందడుగు వేయండి. ఆ వ్యాపారానికి సంబంధించి ఎక్కడ, ఏ ఏరియాలో, ఎటువంటి అంటే జనసమ్మర్దం, ఎలాంటి జనాలు తిరగాలి, మనకు కావాల్సిన కస్టమర్లు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటారు, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వచ్చు, లాంటి విషయాలన్నీ పరిశీలించిన తర్వాత మీరు ఆ వ్యాపారంలో ముందడుగు వేయండి. అంటే అప్పుడు కానీ మీరు వ్యాపారాన్ని ప్రారంభిస్తేనే మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? అదేవిధంగా మారుతున్న కాలానికి, మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా కూడా మీ వ్యాపారంలో కొత్తగా ఏం చేయొచ్చు, మీరు పెట్టబోయే వ్యాపారంలో ఇంకేం మార్పులు చేయొచ్చు, ఈ విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమందికి వెనక ఫైనాన్షియల్గా బ్యాక్ సపోర్ట్ ఉండొచ్చు. అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రాబ్లం లేదు, నేను వ్యాపారంలో నష్టపోయినా సరే ప్రాబ్లం లేదు అనుకున్నా సరే ఎవరు కూడా నష్టపోవాలని అనుకోరు. కాబట్టి మీరు ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయండి. ఇప్పుడు సక్సెస్ అయిన వ్యాపారవేత్తలు ఎవరెవరైతే ఉన్నారో మనకు తెలిసిన వాళ్ళంతా కూడా ఒకప్పుడు ఈ టెక్నిక్ను ఫాలో అయ్యే ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే వ్యాపారంలోకి వచ్చి వాళ్ళు సక్సెస్ అయ్యారన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తించండి ఫ్రెండ్స్.
ఈ ఎపిసోడ్లో మనం ముందు అనుకున్నట్లు ఈ ఎపిసోడ్ నుంచి మనం కొత్త సెగ్మెంట్ ప్రారంభించబోతున్నామని అనుకున్నాం కదా, అది ప్రపంచం నుంచి నేర్చుకుందాం. ప్రపంచం నుంచి నేర్చుకుందాం అనే సెగ్మెంట్లో ఈరోజు తెలుసుకోబోయే టెక్నిక్ ట్రాఫిక్ సిగ్నల్ టెక్నిక్. ఎస్, ట్రాఫిక్ సిగ్నల్ అందరికీ తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నల్లో ఏమేమి ఉంటాయి? ఆరెంజ్, గ్రీన్, రెడ్ 3 ఉంటాయి. ఈ మూడిటికి మన జీవితానికి కూడా ఒక సంబంధం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అన్వయించుకోవాలి. ఏంటిది అంటే, ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ లైట్ పడినప్పుడు మనం అందరం ఆగిపోతాం, ట్రాఫిక్ ఆగిపోతుంది. మన జీవితం కూడా అంతే ఫ్రెండ్స్. అప్పుడప్పుడు సమస్యలు, ఇబ్బందులు, నష్టాలు వస్తూ ఉంటాయి. అదే రెడ్ సిగ్నల్. ఓకే, ఇప్పటి నుంచి మీకు సమస్య, ఇబ్బందో, నష్టమో వచ్చినప్పుడు ఒక రెడ్ సిగ్నల్ లాగా దాన్ని భావించండి. రెడ్ సిగ్నల్ తర్వాత ఏమవుతుంది? ఆరెంజ్ పడుతుంది. ఆరెంజ్ ఏంటి? సంధికాలం. ఓకే, ఆరెంజ్ సంధికాలం. ఏంటి సంధికాలం అంటే, మనం నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్పుకు మనం అది ప్రిపేర్ అవ్వడం అనమాట సంధికాలం. తర్వాత వచ్చేది ఏంటి? గ్రీన్ లైట్. గ్రీన్ లైట్ అంటే రెడ్ లైట్ టైం అయిపోయింది, ఇక మనం ముందుకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఎస్, వెళ్ళిపోవాల్సిందే. మనం కూడా అంతే. మనం జరిగిన సమస్య, నష్టమో, ఇంకేదైనా ఇబ్బందో కానీ తాత్కాలికమే. తర్వాత ఖచ్చితంగా గ్రీన్ లైట్ పడాల్సిందే. మన జీవితం ముందుకు వెళ్ళాల్సిందే. లేదు, వెళ్ళలేదు, అక్కడే ఆగామా, అది మన తప్పు అవుతుంది. ఎందుకంటే మన వెనక ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. గ్రీన్ లైట్ పడ్డాక కూడా మనం ముందుకు వెళ్ళలేదనుకోండి, మనం అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు, హారన్లు కొడుతుంటారు, ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అలాగే జీవితంలో కూడా అంతే. మనం ఎప్పుడైతే సమస్య వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, నష్టం వచ్చిందనో ఆగిపోతామో, మన వెనక ఉన్న మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, మన బంధువులు అందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. మన కోసం వాళ్ళు ఇబ్బంది పడడమే కాదు, మనం ఇట్లా అయిపోయిందని చెప్పి వాళ్ళు బాధ కూడా పడుతుంటారు. ఇవన్నీ జరగొద్దు అంటే మనం ఏం చేయాల్సిన పని ఏంటంటే, గ్రీన్ లైట్ను అనుసరిస్తూ వెళ్ళిపోవడమే. అంటే మన జీవితాన్ని ముందుకు పోవడమే. ఎందుకంటే ఎప్పుడైతే రెడ్ లైట్ అయిపోయి గ్రీన్ లైట్ పడిందో, మనకు వచ్చిన సమస్య, కష్టం, నష్టం అన్నీ కూడా గడిచిపోయిన గతం కిందనే లెక్క. దాన్ని పట్టుకొని వేలాడొద్దు, ముందుకు వెళ్ళిపోవాల్సిందే. సో గ్రీన్ లైట్ ఇక్కడ ఏం నేర్పిస్తుంది మీకు? ఈసారి ట్రాఫిక్ సిగ్నల్లో గ్రీన్ లైట్ చూసినప్పుడు ఖచ్చితంగా కొత్తగా ఉత్సాహం గుర్తుకు రావాలి. నూతనోత్సాహం మీలో ప్రారంభం కావాలి. ఇప్పటివరకు ఉన్న కష్టాలను, నష్టాలను, సమస్యలను అన్నిటినీ కూడా వదిలేసి మనం లైఫ్లో ముందుకెళ్ళాలని గ్రీన్ సిగ్నల్ లైట్ మనకు చెప్తుందని మీరు భావించండి. ఎస్, ఈ ట్రాఫిక్ సిగ్నల్ కూడా మన జీవితంలో స్ఫూర్తి నింపడానికి ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుందని మీరు గుర్తించండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ఇక ముగించబోయే ముందు మరొకసారి మీ అందరికీ వెరీ 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 మెనీ థ్యాంక్స్. అదేవిధంగా దయచేసి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, మీ బంధువులందరికీ కూడా దయచేసి ఈ ఎపిసోడ్ బాగుందని ఒక్క మాట మాత్రం చెప్పండి. వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.